పూజా మందిరం చేయించుకుంటున్నామని నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పానండి. సో పూజా మందిరం అయితే రెడీ అయిపోయి ఇంటికి డెలివరీ ఇచ్చేసారనమాట. సో షాప్లో అయితే శాంపుల్ మాకు చూపించారండి, ఆల్రెడీ వాళ్ళు తయారు చేసింది. సో ఆ శాంపుల్లో కొన్ని చేంజెస్ చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. సో మేము ఏ చేంజెస్ చెప్పామంటే, ఫస్ట్ ఇక్కడ వాళ్ళు ఓం పెట్టారండి, మేము ఇలాగా శంకు చక్రం నామం పెట్టమని చెప్పాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ పూజా మందిరం అనేది వాల్కి అటాచ్ చేసుకుంటామండి, మేము వాల్కి పెట్టేస్తాం అనమాట. సో అందుకని చెప్పేసి వాడు మాకు అలాగా వాల్కి అటాచ్ అయ్యేటట్లుగా బోర్డ్స్ ఇచ్చారనమాట. పైన 2 బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, అలాగే మనకి సైడ్లో కూడా బోర్డ్స్ ఇచ్చారు, అంటే ఫిట్టింగ్ కోసం అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బోల్ట్, అది ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇచ్చారనమాట మనకి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఇచ్చారు. అండ్ డిజైన్ అది కూడా సేమ్ అనమాట, వాళ్ళు చూపించిన శాంపుల్ డిజైనింగే పెట్టించేసాము. సో ఇలా ఫ్లవర్స్ వచ్చేసి ఉంటుంది. అండ్ ఫ్రంట్ డోర్స్ ఉన్నాయి కదా, సో డోర్స్ ఓం అండ్ స్వస్తిక్ సేమ్ శాంపుల్ ఎలా ఉందో అలాగే పెట్టించేసాము. కానీ ఇక్కడ బెల్స్ వచ్చాయన్నమాట, మేము దీపం షేప్స్ పెట్టించుకున్నాము. స్టోరేజ్ ఏమీ పెట్టించలేదు, జస్ట్ డిజైన్ వేయించేసాను అనమాట. అండ్ ప్రసాదాలు పెట్టుకోవడానికి మనకి అంటే ప్లేస్ ఉండాలి కదా, సో అందుకని చెప్పేసి ఇలాగా నేను స్టోరేజ్కి బదులు ఇలా ప్రసాదాలు పెట్టుకోవడానికి పెద్దది ఇమ్మని చెప్పాను అనమాట. చాలా పెద్దదే ఇచ్చారు. సో ఇదైతే చాలా ఎక్కువే వస్తుంది. సో ఇలా పెద్దది ఇచ్చారు. అండ్ లాన్ అయితే పాలిష్ వేయడం మర్చిపోయారండి వాళ్ళు. నిన్న నేను ఇంటికి వచ్చాక చూసుకున్నాను అనమాట. సో దీనికైతే వాళ్ళు పాలిష్ పెట్టడం మర్చిపోయారు. సో వీడియోలో అందుకే ఇలా కనిపిస్తుంది. అండ్ ఈ ప్రసాదాలు పెట్టుకునేదైతే మనం ప్లేట్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో రిమూవ్ అయిపోయింది. అలాగే మనం ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే రిమూవ్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. సో రిమూవ్ చేసేసి పెట్టేసుకోవచ్చు. సో చాలా పెద్దదే ఇచ్చారు ప్రసాదాలకి. నేనైతే స్టోరేజ్ వద్దని చెప్పేసి ప్రసాదాలకి ఇలా పెద్ద ప్లేట్ పెట్టించుకున్నాను అనమాట. సో ఇలా వస్తుంది డిజైన్ అది మా పూజా మందిరంది. అండ్ మనకి సైడ్ వచ్చేసి డిజైన్ వచ్చింది అండ్ క్లోజింగ్ పెట్టించేసాము. ఎందుకు ఓపెనింగ్ అయితే నేను పెట్టించలేదు. వాళ్ళైతే మేము బెల్స్ పెడతాము, లేకపోతే దీపం షేప్స్ అయినా పెడతామన్నారు. నేనైతే క్లోజ్ చేయించేసాను అనమాట. లోపల ఎలా ఉందో చూద్దాం. లోపల అయితే స్పేస్ ఇలా వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి మ్యాగ్నెట్ డోర్ క్లోజింగ్కి. ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బల్బ్ హోల్డర్. మేము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిన రోజే బల్బ్ హోల్డర్ కూడా కొనేసి వాళ్ళకి ఇచ్చేసాం అనమాట. అంటే పూజా మందిరం రెడీ చేసేటప్పుడే బల్బ్ హోల్డర్ కూడా పెట్టేయమని చెప్పేసాము. సో అందుకనే వాళ్ళు రెడీ అయ్యాక బల్బ్ హోల్డర్ కూడా ఫిట్ చేసేసారు. ఈ ఇంపార్టెంట్ విషయం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే పూజా మందిరం వన్స్ రెడీ అయిపోయాక మనం బల్బ్ హోల్డర్ పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. మళ్ళీ కార్పెంటర్ చేత హోల్ పెట్టించుకోవాలన్నమాట. సో డబుల్ వర్క్ అవుతుంది. సో అందుకనే మెయిన్ పూజా మందిరం ఆర్డర్ ఇచ్చేటప్పుడు బల్బ్ హోల్డర్ కంపల్సరిగా మనం కొనేసి ఇస్తే వాళ్ళు రెడీ చేసినప్పుడే పెట్టేస్తారనమాట. అండ్ పూజా మందిరంతో పాటు మేము పీట కూడా ఆర్డర్ ఇచ్చామండి. అంటే పండగలకి మనం వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, సో పండగలకి మనం సపరేట్గా ఫోటో పెట్టి చేసుకోవడానికి అని చెప్పేసి పీట కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం అనమాట. పీట కూడా నేను ఒక ఫోటో చూపించి సేమ్ అలాగే డిజైన్ చేయమని చెప్పాను. సో వాళ్ళు నేను చూపించిన ఫోటోలో ఉన్నట్లుగా డిజైన్ చేశారు, చాలా బాగా చేశారండి. అండ్ నాకైతే పీట కూడా చాలా బాగా నచ్చింది, అలాగే పూజా మందిరం కూడా. డిజైన్ అయితే ఇలా వస్తుంది. అండ్
సో సైడ్ కటింగ్ కూడా ఇలా వస్తుంది. పూజా మందిరంకి పీటకి కలిపి 10,000 ఛార్జ్ చేశారు. వీడియో మీకు నచ్చినట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.